వాళ్ళకి బెయిల్ అంటే ఏంటో తెలీదు, వస్తే వాళ్ళ కొడుకుని వదిలేస్తామంటారు. ముందు బెయిల్ అంటే ఏంటో తెలుసుకుని రండి. మీకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వక ముందే బెయిల్ అంటే ఏంటో తెలుసుకోండి. మీరు నేరం చేశారని ఇంకా న్యాయస్థానం తీర్పు చెప్పలేదు, కానీ మీరు ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇప్పుడే బెయిల్ అనే చట్టం వస్తుంది. బెయిల్ అంటే నేరం ఆరోపించబడిన వ్యక్తిని తాత్కాలికంగా విడుదల చేయడం. అతను నేరం చేశాడని న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు అతని వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే చట్టపరమైన మార్గం ఇది. బెయిల్స్ లో 3 రకాలు ఉంటాయి. నెంబర్ 1 రెగ్యులర్ బెయిల్. ఒక వ్యక్తి అరెస్ట్ అయి పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు సిఆర్పిసి సెక్షన్ 437 మరియు 439 ప్రకారం న్యాయస్థానం కొన్ని షరతులతో అతన్ని విడుదల చేయమని ఆదేశిస్తుంది. నెంబర్ 2 యాంటిసిపేటరీ బెయిల్. సిఆర్పిసి సెక్షన్ 438 ప్రకారం ఒక వ్యక్తి ఇంకా అరెస్ట్ కాలేదు, కానీ నన్ను అరెస్టు చేస్తారేమో అనే భయపడే వ్యక్తులు అరెస్టు చేయడానికి ముందే తీసుకునే బెయిల్ ను యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. నెంబర్ 3 ఇంటరిమ్ బెయిల్. కొన్నిసార్లు ఇంతకు ముందు చెప్పిన రెగ్యులర్ బెయిల్ లేదా యాంటిసిపేటరీ బెయిల్ పై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో తాత్కాలిక ఉపశమనం కోసం న్యాయస్థానాలు ఇంటరిమ్ బెయిల్ ని మంజూరు చేస్తాయి. బెయిల్ అనేది నేరస్తులను బయటకు విడిచిపెట్టేది కాదు. ఇది కొంతమంది నిర్దోషులు తమను తాము రక్షించుకోవడానికి ఉన్న రక్షణ మార్గం. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. జై హింద్.